తెలుసా మీకు? మీ పేరు చెప్పను ఇప్పుడు, అందుకే పేరు చెప్తే తేడాలు వస్తున్నాయి. ఏమో తెలుసా? అతను తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం సభ్యత్వం ఉందంట. అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టాడంటే ఏంటి? మీరు ఎక్కడికి పోతున్నారు? మీ ప్రభుత్వం ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటుండే మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్? ఎక్కడికి పోతున్నారా చంద్రబాబు? అది కూడా రాశారా? అది కూడా అనుమానమేగా, అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు అదైతే ఆ అనుమానం ఒకటి, ఈ అనుమానం ఒకటి. ఆ తెలుగుదేశం వాళ్ళే పెట్టించి ఉండొచ్చు, లేకపోతే వాడికే కోపం వచ్చి పెట్టచ్చు. ఎట్లా కవరదు కదా. అది దేనైనా అనుమానం అయ్యా, మాకున్నటువంటి డౌట్. నువ్వు ఈ మాట మాట్లాడావంటే ఇది అనుమానం. నో 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 అది సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు. నేను చెప్పాక ఇందాక అల్లు అర్జున్ డైరెక్ట్గానే చెప్పాడు రఫా రఫా అని. నువ్వు చూడయ్యా, నువ్వు చూడు. బాలకృష్ణ ఫోటోలు పెట్టి బాలకృష్ణ చంద్రబాబు ఫోటోలు వేసి ఇవన్నీ చూపించడానికి ఇప్పుడు టైం లేదే. సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్న మాట వాస్తవం. వాటిని ఎవరు సమర్థించరు. నెంబర్ 1. ఇది జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను తీసుకెళ్ళి ఆ కేసు ఏం కేసు పెట్టారండి నాకు అర్థం కాదా? రిమాండ్ పెడతారా? సరే, దీనిలో కాంట్రవర్షియల్ ఉంది. నువ్వు అన్నట్టు వాడు తెలుగుదేశం అని ఒకళ్ళు కాదు, వైసీపీలో చేయండి ఒకడు. దిస్ ద కాంట్రవర్షియల్. వీ కాంట్ సే, వీ కాంట్ నో. మనకు తెలియదు. ఇంకా క్లారిటీ తీసుకోవడానికి వాడి పుట్టు పూర్వోత్తరాలు ఆపోటే వచ్చినాయ్యా. ఆ క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు చెప్పండి క్లారిటీ. తెలుగుదేశంలో వాడి సభ్యత్వం ఉందని వచ్చింది చూసావు నువ్వు. ఇవన్నీ ఔపటిస్టు. ఇవాళ ఏది నమ్మడానికి లేదయ్యా. ఎందుకంటే వాట్సాప్లో 190 ఇచ్చేస్తాను. ఏం నమ్ముతాం మనం? దాన్ని ఫిక్స్ చేసుకుంటామా? నారాజు వదిలేమ్మా. చౌదరి లాంటి వ్యక్తి అంటే అయితే ఏంటి?